హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పార్ట్ 29. మాస్ పిల్ల సాఫ్ట్ పిల్లాడు. మరి నా ఫ్యూచర్ ప్లాన్ బాగుందో లేదో చెప్పలేదు అని అడుగుతాడు గౌతమ్. తంతే వెళ్ళి పక్క ప్లాట్లో పడతావు, నా సంగతి తెలుసుగా అంటుంది కళ్యాణి. ఏం పక్క ప్లాట్లో నీకన్నా అందమైన అమ్మాయి ఉందా అంటాడు పక్కకి చూస్తూ. వెనక నుంచి ఒక్కటేస్తుంది చేత్తో. అబ్బా రాక్షసి అంటాడు చేత్తో రాసుకుంటూ. చంపేస్తా ఓవర్ చేశావు అంటే. నువ్వేగా పక్క ప్లాట్ కోసం అంటున్నావు అంటూ చుట్టూ చూస్తాడు. చెవి పట్టుకొని నోరు మూసుకొని లోపలికి రారా అంటూ లాక్కెళ్తుంది. ఎందుకే అంత ఉడికిపోతున్నావు? లోపల ఉన్నది చెప్పవు, అలా అని ఇంకా ఏదైనా అంటే ఊరుకోవు. ఇలా అయితే చాలా కష్టమే నీతో అంటాడు కళ్యాణి చేతిలో నలిగిపోతున్న చెవిని విడిపించుకుంటూ. లోపల ఉన్నది చెప్పవు అన్న గౌతమ్ మాట దగ్గర ఆగిపోతుంది కళ్యాణి. ఏముంది అని మైండ్ ఆలోచిస్తుంటే కొత్తగా ఆలోచిస్తావేంటి, అదేగా అంటుంది మనసు. ఏముంది? ప్రేమ. ఒకసారిగా ఏదో అయిపోయినట్టు నేను గౌతమ్ని ప్రేమిస్తున్నానా, నేను తనతో ప్రేమలో ఉన్నానా అనుకుంటుంది. హలో మేడం, ఎక్కడ ఉండిపోయావు, పద అంటూ అక్కడి నుంచి హాల్ రూమ్లోకి వస్తాడు గౌతమ్. వెనక్కి కళ్యాణి కూడా వస్తుంది. అప్పుడే లోపలికి వస్తూ ఉంటారు ఆర్య, సంధ్య. మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది కళ్యాణి. సంధ్యకి బోర్ కొడుతుంది అంటే బయటికి వెళ్ళాం అంటాడు ఆర్య. చూశావా, వాళ్ళు అప్పుడే డేటింగ్ హౌటింగ్ స్టార్ట్ చేశారు. వాళ్ళని కలపడం కష్టం అనుకున్నావు నువ్వు అంటూ గౌతమ్ కళ్యాణికి మాత్రమే వినిపించేటట్టుగా. చూద్దాం అది ఏ రకమైన ఔటింగో అంటుంది కళ్యాణి. ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు అంటాడు ఆర్య. ఏం లేదు బ్రో, ఈలోగా వీరయ్య కాఫీ తీసుకొని వస్తాడు. కాఫీ తాగుతూ మేమిద్దరం మూవీకి వెళ్ళాలి అనుకుంటున్నాం ఇప్పుడు అంటాడు ఆర్య. కాఫీ తాగుతున్న కళ్యాణికి పలమారుతుంది. అరే ఏమైంది అంటాడు ఆర్య. ఏం లేదు పొలమారింది అంతే. వీరయ్య వాటర్ తీసుకునరా అంటూ కళ్యాణి తలపైన కొడుతూ నేను చెప్తే చూద్దామన్నావు, ఇప్పుడు చూశావా మూవీ అంట అంటాడు గౌతమ్ మెల్లగా. అవును, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటుంది కళ్యాణి దగ్గుతూ. నేను చెప్పాను కదా చూశావా, ఇట్ ఈజ్ డాక్టర్ గౌతమ్ అంటాడు కళ్యాణికి నీళ్లు తాగిస్తూ. అబ్బో చాలే నీ డప్పు అంటుంది. నీకు జలసీనే అంటాడు. ఏంటి మళ్ళీ మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు, కొంచెం నాకు కూడా చెప్తే నేను కూడా రెస్పాండ్ అవుతాను కదా అంటాడు ఆర్య. మగుడు పిల్లల మధ్య సవాలక్ష ఉంటాయి, అన్నీ అలా అడగకూడదు బ్రో అంటాడు గౌతమ్. అలా అయితే రూమ్లోనే అవేవో చూసుకోండి, ఇక్కడ కూడా వదలకపోతే ఎలా అంటాడు ఆర్య. నీకు కూడా పెళ్ళి అవుద్దిగా, అప్పుడు అర్థమవుతుందిలే భర్త పడే కష్టాలు అంటాడు గౌతమ్ సంధ్యని ఆర్యని చూస్తూ. నాకు ఇంకా టైం ఉందిలే అంటాడు ఆర్య. అవునా, నీకు తొందరలోనే తెలుస్తుందిలే. ఏంటో బ్రో, సరే మేము ఫ్రెష్ అయ్యి మూవీకి వెళ్తాం, మీరు ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని రూమ్కి వెళ్ళిపోతాడు ఆర్య. ఏమో అనుకున్నా మీ చెల్లి మంచి ఫస్ట్ డేనే సినిమా వరకు తీసుకెళ్ళింది అంటాడు గౌతమ్ నవ్వుతూ. అంత లేదు బాబానే అడిగాడు మూవీకి వెళ్దామని అంటుంది సంధ్య. ఏదైతేనేం ఎంజాయ్ చేయండి అని అంటాడు గౌతమ్. సంధ్య ఫ్రెష్ అవ్వడానికి కళ్యాణ్ రూమ్లోకి వెళ్తుంది. వాళ్ళు వెళ్ళడం చూసి గౌతమ్ భుజం మీద గిచ్చుతుంది కళ్యాణి. అబ్బా ఏమైందే ఇప్పుడు అలా గిచ్చావు అని అంటాడు గౌతమ్. నేను నిన్ను అన్ని కష్టాలు పెడుతున్నానా, భర్తల కష్టాలు అంటూ డైలాగ్స్ వేస్తున్నావు అంటుంది కళ్యాణి. అలా కాదే రాక్షసి. ఏంట్రా అలా కాదు, ఏంటి కాదు, నీకు ఈ మధ్య అల్లరి బాగా ఎక్కువైంది అంటుంది కళ్యాణి. నువ్వు నన్ను పస్తులు ఉంచట్లేదా, ఆకలి వేస్తున్నా ఎదురుగా బిర్యానీ ఉన్నా సరే తినకుండా ఉండడం ఎంత కష్టమో తెలుసా అంటాడు గౌతమ్. నేను నీకు తిండి పెట్టకపోవడం ఏంటి, నాకు వంట రాదు అని నీకు తెలుసుగా అంటుంది కళ్యాణి. కళ్యాణి మాటలకి తల కొట్టుకుంటాడు గౌతమ్. నా ఆకలి నీకు కనిపించదులే అంటాడు. ఏం ఆకలి అని అంటూ లైట్ వెలగగానే కోపంగా గౌతమ్ వైపు చూసి మొహం పక్కకు తిప్పుకుంటుంది కళ్యాణి వస్తున్న సిగ్గును ఆపుకుంటూ. ఆకలితో మాడేది నేను, కోపం మాత్రం నీకు వస్తుందా అంటూ గౌతమ్ కూడా మొహం పక్కకు తిప్పేస్తాడు. నీకు బాగా అల్లరి ఎక్కువ అవుతుంది అంటుంది కళ్యాణి. ఎడమొహం పెడమొహం పెట్టుకున్న ఇద్దరి దగ్గరికి వస్తాడు వీరయ్య. బాబు ఇంట్లో కొన్ని సరుకులు లేవు, కావాలి, నాకు డబ్బులు ఇస్తే నేను వెళ్ళి తెచ్చుకుంటా బాబు అంటాడు. టీవీ దగ్గర ఉన్న తన పర్సు తీసి అందులో ఉన్న డబ్బులు ఇస్తాడు. మళ్ళీ అమ్మాయి గారు బాబుగారు గొడవ పడ్డారా, ఎప్పటికి వీళ్ళు కలుస్తారో ఏంటో అనుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు వీరయ్య.
ఫాస్ట్గా కళ్యాణ్ దగ్గరికి వచ్చి మనం కూడా బయటికి డిన్నర్కి వెళ్దామా అని అడుగుతాడు గౌతమ్. ఇప్పుడా? హా, వాళ్ళు మూవీకి వెళ్తారు, మనం అవుటింగ్కి వెళ్దాం. ఏం వాళ్ళే వెళ్ళాలా, మనం వెళ్ళకూడదా అంటాడు గౌతమ్. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికో వెళ్దాంలే, నీకు ఓకే కదా? హా, నాకు ఓకే. ఆర్య సంధ్య రెడీ అయ్యి మూవీకి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళాక గౌతమ్ కళ్యాణి కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు. ముందు గౌతమ్ రెడీ అయ్యి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్న కళ్యాణి చేతిని పట్టుకొని ఆపి, చీర కట్టుకోకు, డ్రెస్ వేసుకో అంటాడు. ఎందుకు, మళ్ళీ అల్లరి వేషాలు వేయడానికా అంటుంది. ఓకే ఓకే, నీకు చీర ఇష్టమైతే అదే కట్టుకో, డ్రెస్ కన్నా చీరలోనే కనిపించాల్సినవి అన్నీ కనిపిస్తాయి నాకు అంటాడు కన్ను కొడుతూ. పోరా అంటుంది సీరియస్ నటిస్తూ. సరే సరే, కింద వాచ్మెన్తో మాట్లాడాలి పార్కింగ్ కోసం, నేను వెళ్తాను. ఈలోగా నువ్వు రెడీ అయ్యి వచ్చేయి. డోర్ బెల్ సౌండ్ వస్తే వీరయ్య వచ్చేసినట్టు ఉన్నాడులే అని అక్కడి నుంచి బయటికి వెళ్తాడు గౌతమ్. వచ్చేసివా వీరయ్య? సరే బయటికి వెళ్తున్నా, జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గౌతమ్. కొద్దిసేపటికి కళ్యాణి కూడా వీరయ్యకి చెప్పి కిందికి వెళ్తుంది. మళ్ళీ బాబుగారు అమ్మాయి గారు వేరువేరుగా వెళ్తున్నారు. ఏంటో కలిసి వెళ్తున్నామని నా దగ్గర అబద్ధం చెప్పి వెళ్ళిపోతున్నారు. ఏం గొడవ అయిందో ఏంటో అనుకుంటారు వీరయ్య. కారు దగ్గర వెయిట్ చేస్తున్న గౌతమ్ దగ్గరికి వస్తుంది కళ్యాణి. ఇంతసేపు ఏంటి అంటూ కళ్యాణి కింది నుంచి పై వరకు చూసి అలా ఉండిపోతాడు. జీన్స్ మీద స్లీవ్లెస్ టాప్ వేసుకొని ఎయిర్ సింపుల్గా లూజ్ చేసి ఇయర్స్కి స్టడీస్ పెట్టుకొని సింపుల్ మేకప్తో నేచురల్ బ్యూటీలా కనిపిస్తుంది. రెడీ అవ్వాలిగా అని అంటూ గౌతమ్ చూస్తున్న చూపుకి కొంచెం తడబడుతూ హలో అంటూ మొహం మీద చిటక వేస్తుంది. మళ్ళీ ఈ లోకంలోకి వచ్చిన గౌతమ్ కారు డోర్ తీస్తాడు ఎక్కమన్నట్టు. కళ్యాణి కారు ఎక్కగానే స్టార్ట్ చేస్తాడు. ముందుకు వస్తున్న కళ్ళు మాత్రం కళ్యాణి మీదకే వెళ్తున్నాయి గౌతమ్కి. అది అర్థమైన కళ్యాణి రోడ్డు ముందు ఉంది అంటుంది. తెలుసు కానీ నువ్వు చాలా అంటూ ఆగిపోతాడు. చాలా ఏంటి అంటుంది కళ్యాణి. అంటే చెప్తే నువ్వు తిట్టకూడదు అంటాడు. ఏం అంత బాలేనా అని అడుగుతుంది మెల్లగా. బాగోకపోవడం ఏంటి, సూపర్ ఉన్నావు, సింపుల్గా సెక్సీగా ఉన్నావు అంటాడు కొంచెం మెల్లగా. చురుగ్గా చూస్తుంది కళ్యాణి. అదిగో ఇప్పుడే చెప్పాను తిట్టకూడదు అని అంటాడు. చిన్నగా నవ్వుకొని నేనేం అంత స్పెషల్గా రెడీ అవ్వలేదు, నార్మల్గా సింపుల్గా రెడీ అయ్యా, ఏముంది అంతలా అంటుంది. నా కళ్ళతో చూడు తెలుస్తుంది అంటాడు. ఈ సినిమా డైలాగ్స్ ఏం తక్కువ లేదు కానీ ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతుంది. ఎక్కడికి అంటే డిన్నర్కి అంటాడు. అదే ఎక్కడికి అంటున్నా. సర్ప్రైజ్ అంటాడు. ఏంటి ఇప్పటికిప్పుడు సర్ప్రైజ్ ప్లాన్ చేశావా అని అడుగుతుంది. ఏం చేయకూడదా? అలా అని నేను అనలేదు అనేసి బయటికి చూస్తుంది. పోనీలే కదా అని వెంటపడుతుంటే బాగా బెట్టి చేస్తుంది అనుకొని నవ్వుకుంటూ డ్రైవ్ చేస్తాడు. ఒక రిసార్ట్కు తీసుకువచ్చి కారు ఆపుతాడు. రిసార్టా అంటూ చూస్తుంది. రాత్రిపూట లైటింగ్స్తో అందంగా కనిపిస్తుంది. ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. ఆల్రెడీ బుకింగ్ అవడంతో బైక్ చెప్తే వాడు తీసుకొని వెళ్తాడు. రిసార్ట్ టెర్రస్ మీద పందిరి వేసినట్టు ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఉంటుంది. అందులో క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసి చుట్టూ హార్ట్ సింబల్స్ బెలూన్స్తో నిండి ఉంటుంది. వావ్ చాలా బాగుంది అంటుంది కళ్యాణి మెస్మరైజింగ్గా. ఇద్దరు కూర్చున్నాక మధ్యలో ఉన్న ఫ్లవర్ బొకేలో ఉన్న ఫ్లవర్ తీసి కళ్యాణికి ఇస్తాడు. అది తీసుకొని థ్యాంక్ యూ అంటుంది నవ్వుతూ. ఓన్లీ థ్యాంక్స్ ఏనా, ఇంత చేశా నీకోసం అంటాడు. ఏం కావాలి మరి? ఒక కిస్ ఇవ్వు, ఇప్పటికీ సరిపెట్టుకుంటా అంటాడు ముద్దుగా పేసిపెట్టి. ఇదంతా నువ్వు చేయలేదుగా, ఈ రీసార్ట్ బాయ్ చేశారుగా అంటుంది నవ్వు ఆపుకుంటూ. కోపంగా చూసి మొహం పక్కకు తిప్పుకుంటాడు గౌతమ్. నవ్వుకుంటూ ముందుకు వంగి బుగ్గ మీద ముద్దు పెడుతుంది కళ్యాణి. వెంటనే కళ్యాణి వైపు తిరిగి ఏంటి బుగ్గ మీద అని నిరాశగా అడుగుతాడు. ఎక్కువ ఆశలు పెట్టుకోకు అంటుంది చిరునవ్వుతో. మామూలు దానికి దిక్కులేదు, ఇంకా ఆశలు ఒకటే తక్కువ అంటూ డిన్నర్ చేస్తారు ఇద్దరు. ఇక మూవీకి వెళ్ళిన జంట ఏం చేస్తుందో చూద్దాం. బావా, సడన్గా ఈ మూవీ ఐడియా ఎలా వచ్చింది నీకు అని అడుగుతుంది సంధ్య. అనిపించింది అడిగాను. ఏం నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. అలా కాదు బావా అంటూ లోపలికి నడుస్తూ ఆర్య ముందు సీట్లో కూర్చుంటే తన పక్క సీట్లో కూర్చోవడానికి వస్తున్న సంధ్యకి వెనక నుంచి ఎవరో తోచేయడంతో ఆర్య ఒడిలో పడుతుంది.
ఒకరినొకరు చూసుకుంటూ ఒక క్షణం కాలంలో మళ్ళీ మామూలు అయి కూర్చుంటారు. లవ్ స్టోరీ కావడంతో ఇంట్రెస్ట్గా ఆర్య భుజం పట్టుకొని చూస్తుంది సంధ్య. ఆర్యకి మాత్రం స్టార్ట్ అయిన ఫీలింగ్స్కి సంధ్య సాన్నిధ్యాన్ని ఆస్వాదిస్తూ సతమతమవుతూ ఉంటాడు. రొమాంటిక్ సీన్స్ వచ్చే టైంలో సంధ్య మొహంలో కనిపించే సిగ్గు ఆర్య చూపు దాటిపోదు. కానీ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు ఆర్యకి. ఎందుకంటే సంధ్య తనని ఎలా ఫీల్ అవుతుంది అనే భయం వల్ల కలిగే ఆలోచన. అలా ఒక జంట అక్కడ, ఇంకొక జంట ఇక్కడ ఆ రోజు సాయంత్రం గడిపేస్తారు. కళ్యాణి వాళ్ళు 9 గంటలకు వచ్చేస్తే మూవీ చూసి బయట డిన్నర్ చేసి 10కి వస్తారు ఆర్య వాళ్ళు. తన ఫీలింగ్స్ మీద తనకి క్లారిటీ లేకపోవడంతో సంధ్యకి బెడ్రూమ్ ఇచ్చేసి తన హాల్లో పడుకుంటాడు ఆర్య. సడన్గా తన ఆలోచనలో సంధ్య మీద వచ్చిన ఫీలింగ్స్కి కొత్తగా అనిపిస్తుంది. 2 రోజుల్లోనే ఎలా సాధ్యం? చిన్నప్పటి నుంచి లోపల ఉన్నది ఇప్పుడు బయటపడుతుందా అన్న సందేహంలో ఆ రోజు రాత్రి నిద్రకు దూరం అవుతాడు ఆర్య. మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ 4కి అందరినీ లేపేస్తాడు గౌతమ్. అబ్బా ఏంటి వర్మ ఇంత తొందరగానా అని బద్ధకంగా అడుగుతుంది కళ్యాణి. నంది హిల్స్కి వెళ్ళాలి అంటే ఇప్పుడే స్టార్ట్ అవ్వాలి. మార్నింగ్ వ్యూ పాయింట్ చూడకపోతే ఎలా అంటాడు గౌతమ్. అందరూ రెడీ అవుతారు. శారీ కట్టుకోకు, డ్రెస్ వేసుకో అండ్ స్వెటర్ వేసుకో, ఎందుకైనా మంచిది షాల్వా కూడా పెట్టుకో, అక్కడ చలి ఎక్కువ అంటాడు. సరే అని రెడీ అవుతుంది కళ్యాణి. నలుగురు కారులో నంది హిల్స్కి స్టార్ట్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, అక్కడ ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి.